గ్రామీణ పురోగతికి పెద్దపీట 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 1866.23 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషదాయకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్లో 143 కోట్ల రూపాయల అధిక కేటాయింపులు మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధి పురోగతి పట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సెర్ఫ్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, గ్రామ సంఘాల సహాయకులకు గౌరవ వేతనాలు, అలాగే సెర్ఫ్ మరియు డిఆర్డీఏ కార్యాలయాల నిర్వహణకు మొత్తంగా 464.99 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి తెలిపారు. అదేవిధంగా దీన్ దయాళ్ అంత్యోద్యమ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద 818 కోట్ల రూపాయలు, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రాం కింద 72 కోట్ల రూపాయలు, మహిళా కిసాన్ శక్తీకరణ కింద 30 కోట్ల రూపాయలు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కు 15 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. దీన్ దయాళ్ అంత్యోద్యమ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద రాష్ట్రానికి లభించే వాస్తవ కేటాయింపుల ఆధారంగా అదనంగా 1200 కోట్ల రూపాయల వరకు పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు మంత్రి తెలిపారు. దీంతో 2026-2027 మొత్తం 3000 కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధుల పెరుగుదల, ఆదాయ వృద్ధి మరియు స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. సీఎం ప్రకటించిన ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు 5 లక్షల మహిళలను ఔత్సాహికులుగా తీర్చిదిద్దడం, అలాగే రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతున్నదంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.